బీఆర్ఎస్ కాంగ్రెస్లు గత చరిత్రను తవ్వుకుంటూ వర్తమానంలో చేసే పనులను విస్మరిస్తున్నాయని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత కామెంట్ చేశారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఇరు పార్టీలు యూత్కు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో 20,000 ఉద్యోగాలు వేయాలని డిమాండ్ చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నుంచి 6,000 ఉద్యోగాలే ఇస్తామని అనడంపై ఆమె మండిపడ్డారు. దీనివల్ల జిల్లాకు కనీసం 20 ఉద్యోగాలు కూడా రావని విమర్శించారు. రెండు పార్టీలు యూత్ను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. కానీ టీఆర్ఎస్ మాత్రం యూత్కు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు వారి పక్షాన పోరాటం చేస్తుందని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు గత చరిత్రను తవ్వుకుంటూ వర్తమానంలో చేయాల్సిన పనుల్ని విస్మరిస్తా ఉన్నారు. గతంలో నువ్వు తప్పు చేసినావు అనుకోవాలంటే కాదు, నువ్వు తప్పు చేసినావు అని ఇంకోలని ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇస్తలేదు. ఉదాహరణకు మన కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసినప్పుడు మేము పర్ఫెక్ట్ గా డిమాండ్ చేసినాం, ఖచ్చితంగా 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని. చివరికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి 5,900, 6,200 ఎంతో వేస్తామని చెప్పారు. దానివల్ల ఎవరికి లాభం? హైదరాబాద్ లో కూడా సరిపోవు. నియోజకవర్గాల వాడిగా, జిల్లాల వాడిగా చూసుకుంటే మనిషికి 20 ఉద్యోగాలు కూడా రావు, జిల్లాకి 20 ఉద్యోగాలు రావు. సో ఇప్పుడు చేయాల్సిన పనిని మర్చిపోయి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కూడా యూత్ ని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. మేము తెలంగాణ రక్షణ సేనగా యువమిత్రుల తరఫున నిలబడి కొట్లాడతాం. అది ప్రభుత్వ ఉద్యోగాల కోసమైనా సరే, ప్రైవేట్ ఉద్యోగాల కోసమైనా సరే, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావడానికే తెలంగాణ రక్షణ